చేస్తుంటారు? వ్యవసాయం సార్ మాకు ఆమనగల్కి వెళ్ళి వచ్చినాం వ్యవసాయమే. ఏముంది బస్ ఎక్కినామంటే బస్సులో మొగళ్ళు అయితే ఇట్లా కడుపుతోటి ఉన్న వాళ్ళు కానీ పిల్లలు సంకలు ఎత్తుకున్న వాళ్ళు కానీ ఇట్లా సీట్ ఇస్తలేరు. అప్పుడైతే ఏమో కూర్చోమని అనేది. ఇక ప్రీ బస్ అయినాక ఇంత ఇల్వలేదు, ఇంత ఇల్వలేదు. ఏమైనా కళ్యాణ లక్ష్మి వస్తున్నది, తులం బంగారం అనే ఏది మాటలే కానీ అది ఏది చేయకపోయే. అది ఇప్పుడు డెలివరీ అయిన వాళ్ళకు హాస్పిటల్లో అబ్బాయికి 13,000 అమ్మాయికి 12,000 అని సారు డెలివరీ కాగానే అది మెసేజ్ పోయిందంటే అప్పుడే పడుతుండేది పైసలు. ఇప్పుడు ఆ కిట్టు లేదు. ఇక ఎట్లా చేసినా కానీ ఇక ఏమన్నా అంటే నేను సంవత్సరమే వచ్చి నేను ఇప్పుడే అన్యాయం అని అంటున్నాడు సారు. సిలిండర్ల పైసలు వేస్తానే 500 సిలిండర్లు అని అది లేదు, మహిళలకు 2,500 అని అది లేదు. ఏం చేయాలి మేము ఇంట్లో ఇద్దరు 4 పిల్లలు ఉంటే మేము ఇద్దరం పిల్లలు కూడా కష్టం చేస్తేనే బతకాలి. ఇక మాకు పని లేదు, ఏమైనా పని ఉపాయం ఏమైనా చేపిస్తాడా ఏమైనా చెప్తాడా అన్నట్టు కలిసిపోదామని వచ్చినాం సార్ మేము. ఈ సార్ కేసీఆర్ ని ఇంకేమో ఏం పంపిస్తారో ఏం పంపించారు. రేవంత్ రెడ్డి తాను కూడా పోయే టైం వస్తుందేం పోతాం కానీ సార్ అయితే మాకు అన్నిటికని మంచిగా చేసిండు, ఆదుకుంటుండు. ఏమో ముసలిళ్ళకు 2,000 అయితే ఈయననే చేసిండు మంచిగా. కాపు లోన్ అంటే రుణం అంటే ఈయన చేసిండు. రైతు బంధు 2 లక్షలు చేసిండు, 2 లక్షలు చేసిండు కానీ కాలేదు. ₹1,00,000 పోయినా కానీ 2 లక్షలు కాలే. ఇంకా మాపు ఇంకా కాలేదు సారు. మేము రైతులు అక్కడ ఊళ్ళ రిపోర్టే వచ్చినాం కదా. ₹1,00,000 మాపైంది కానీ 2 లక్షల కాలే, మాపు కాలేదు. ఇప్పుడు రైతు బంధు కూడా ఇప్పుడు కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేదు. ఇంకా రాలేదు కొందరికి జరకంత అద్దెకరు ఉన్న కూడా మస్తు బాధపడుతారు. బ్యాంకుల పోటీ తిరిగితే వాళ్ళు ఏంది బ్యాంకులు లోపల రాణిస్తలేరు. పడతాయి పోరు అని అంటుండరు. ఈ కేసీఆర్ సార్ ఉన్నాక ఇబ్బంది లేకున్నది. బ్యాంకు కాడికి పోయే ఇబ్బంది లేకుండా మాకు ఫోన్లో మెసేజ్ వచ్చిందంటే అక్కడికి తెచ్చుకునేది పైసలు. బ్యాంక్ కాడికి పోయే పని లేకున్నది. ఇప్పుడు ఈ సార్ వచ్చిండు, బ్యాంకులు కూడా లోపల రాణిస్తలేరు. పడతాయి పోరు వచ్చినప్పుడు రా పోరి అని అంటారు. పర్లేదు సారు అందరికి వాళ్ళే, కొందరికి అడ్డాయి కానీ కొందరికి వాళ్ళే. ఇంకా పల్లె ఏమంటుండు సారు, పడతాయి మెల్లగా అంటున్నాడు. ఇంకా దాని మీదనే బతుకుదేరు. బతికేటోళ్ళకి వ్యవసాయంలోకి ఎట్లుంటది బాధ. పడపాయ నీకు పడే నాకు పడపాయ అన్నట్టు ఎట్లుంటది. ఎవరు కష్టం ఉంది. ఇంకేమనుకుంటారు సార్ గిట్లా చేసి ఏంది. ఆ సార్ అయితే అనుకోకుండా ఇప్పుడు పడ్డాయి అంటే నెల లోపల అన్ని పడేది. ఇప్పుడు రైతు బంధు మా పైన అంటే పడేది, రైతు బంధు అంటే పడేది, నెల లోపలనే పడేది. ఇప్పుడు 2 నెలలు ఇంకా అది క్లోజే కాలేదు బ్యాంకు. ఇంకా అట్లనే ఉంది. ఏం పథకాలు ఉన్నాయి సార్? ఫ్రీ కరెంట్ కూడా అందరికి వస్తలేదు. కొందరికి వస్తుంది, కొందరికి వస్తలేదు. ఇస్తున్నాం అంటున్నాం కానీ ఇక కొందరికే అవుతుంది కానీ అందరికి అయితే కాలేదు. అందరికి ఏం వస్తలేదు. ఇక వచ్చిన వాళ్ళు ఏమో నాగిరి, రానోళ్ళు ఏమో ఏడ్సిరి. ఆడోళ్ళకైతే మంచిగా చేసిండు. ఏది చేసిన కేసీఆర్ ఆడోళ్ళకి మంచిగా చేసిండు. ఇక అది నమ్మకనే కదా మేము ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు అది నమ్మకనే కదా మేము ఇంత దూరం వచ్చింది. సార్ కలిసి ఇక్కడ వచ్చినాం నమ్మకం లేకనే. మాకు కేసీఆర్ సారు నెలకు అదే ఇంటింటికి నీళ్లు ఇచ్చిండు. నీళ్లు నల్లబెట్టిండు. నీళ్లు వస్తున్నాయి మాకు ఇంట్లోకి. అప్పుడు ఏడుకోపోయి పైపులు వేసుకొని నీళ్లు తెచ్చుకునేది. ఇప్పుడు ఇంట్లోకే వస్తుంది. నల్ల ఇంట్లోకే వస్తుంది. ఇంకేం చెప్పుదాం అనుకుంటున్నాం. మేము దూరంగా పనికి పోతాము, మేము ఆటోలలో పోతాము. మాకేమైనా ఉపాయం ఏమైనా పనిది ఏమైనా కల్పిస్తాడా ఏంది అన్నట్టు కదా అడుగుదాం అనుకుంటున్నాం అని అనుకుంటున్నాం. ఇంకా రేవంత్ రెడ్డి దాని కూడా పోవాల్సి టైం వస్తే పోతామేమో, కలుస్తామేమో ఆయన దాని కూడా. కానీ ముందు సార్ని కలుసుదామని. ఇక అధికారంలో ఉన్నది వాళ్ళే కానీ ముందు అయితే ఈయనే చేసిండు ఈ సారు. ఇప్పుడు మాకు నీళ్ళు అంటే ఈ సారే చేసే, కళ్యాణ లక్ష్యం అంటే ఈ సారే చేసే. ఇప్పుడు ఎవరన్నా డెలివరీ అయ్యారు మా పిల్లలు అంటే పైసలు ఈ సారే వేసే, కిట్ అంటే ఈ సారే ఇచ్చే. ఇప్పుడు ఈ సార్ ఇచ్చే. ఇప్పుడు కిట్ కూడా ఇంకా వస్తలేదు రేవంత్ రెడ్డి అయినాక. అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు చేసింది కేసీఆర్. ముఖ్యమంత్రి ఉంది రేవంత్ రెడ్డి, అధికారం ఆయనే పోయి అడగాలని అంటారు మీరు, ఆయనే చేయాలని అంటారు. అంటే ఆయన ఏమంటున్నాడు, ఇక వార్తలలో ఉంటున్నాం కదా, ఏంటంటే మెల్లమెల్లగా చేస్తా నేను గిట్లా ఓపిక పట్టాలి, ఓపిక పట్టుర్రి అని అంటున్నాడు. ఓపిక పట్టుకోవాలి జర చేస్తా, అది కూడా అవుతుంది మెల్లమెల్లగా చేస్తా అని అంటుండ ఆయన. ఇక ఓపిక పట్టకుంటే ఓపిక పట్టుకోకుంటే ఇంకేం చేస్తున్నాం సార్. ఇంకా వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు పెట్టినప్పుడే తినాలి కానీ మనం వాళ్ళ తానైతే గుంజుకొని తినలేం కదా. వాళ్ళు పెట్టినప్పుడు తింటాం కానీ వాళ్ళ తానైతే గుంజుకొని అయితే తినలేం కదా మనం.
ఓకే, ఎట్లుంది మరి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం? వచ్చే రైతు బంధు వస్తలేదనే బాధనే ఉంది రైతులకు ఎక్కువ. అంతే. రైతు బంధు అయితే 2 లక్షల వాళ్ళకైతే అస్సలు మాపు కాలేదు, ఓకే. 1 లక్ష రూపాయల వాళ్ళకైతే మాపు అయింది.